తెలుగు రాష్ట్రాల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. ఇక అధికారులు ఈవీఎంల తరలింపు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్ కు సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. సీసీ కెమెరాల నిఘా, రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్సీఎఫ్ ఇలా మూడంచెల భద్రత, గట్టి బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచారు. ఇక ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల భవితవ్యం వచ్చే నెల 23న తేలుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తూర్పు గోదావరి నుంచి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, ఓవర్ టు యు. అంజలి, ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల భవిష్యత్ అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల భవిష్యత్ అంతా కూడా మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది ఈవీఎంలని. వీటిని పటిష్టమైన భద్రత, సిఆర్పిఎఫ్ అలాగే కేంద్ర బలగాలకు సంబంధించిన పోలీసు భద్రత వ్యవస్థ నడుమ వీరందరినీ కూడా ఈ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 19 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలన్నింటినీ కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో వాటిలందరినీ తీసుకురావడం జరిగింది. జిల్లా ఏదైతే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి రంపచోడవరం నుండి ఈవీఎంలు తీసుకురావడానికి గగనతలం అంటే హెలికాప్టర్లను ఉపయోగించి వాటిని ఈవీఎంని ఆ బాక్సులను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక భద్రతా దళాలు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నాయి. ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదు. ఒక క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళు చూసుకోవడానికి కొద్దిసేపు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంక మరి ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. దాదాపు 42 రోజుల పాటు అభ్యర్థులంతా కూడా తమ అభ్యర్థుల భవిష్యత్తు ఈ భవనంలోనే ఉండబోతోంది. 42 రోజుల తర్వాత భవిష్యత్తు ఏంటనేది బయటికి రాబోతుంది. ప్రస్తుతం అయితే కనుక సీసీ కెమెరా వ్యవస్థ, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అపరిచితులు కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం కావచ్చు, ఓన్లీ ఎలక్షన్ అధికారికి మాత్రమే ఇందులో ప్రవేశం ఉంది. మిగతాదంతా కూడా ఎవరికి ప్రవేశం లేదు. ఈ 42 రోజుల పాటు పక్కా నిఘా వ్యవస్థలో ఈ జేఎన్టీయూకే యూనివర్సిటీ ఉండనుంది. మనం చూసుకుంటే కనుక మనం చూడొచ్చు సెగ్మెంట్ల వారీగా ఈ యొక్క ఈవీఎంలని భద్రపరిచారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశంలో కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్లకి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈవీఎంలను ఇక్కడ భద్రపరిచారు. మరొక 6 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజ్ అని చెప్పి మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ భద్రపరచడం జరిగింది. మరొక 3 సెగ్మెంట్లకు సంబంధించి ఐడియల్ కాలేజీలో భద్రపరిచారు. వీటన్నింటినీ కూడా అధికార యంత్రాంగం 40 రోజుల పాటు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయిన పోలింగు ఈవీఎంల్లో సాంకేతిక సమస్య ఏర్పడంతో అర్ధరాత్రి వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 78% పోలింగ్ నమోదైంది. ఇంకా దీని మీద స్పష్టమైన లెక్కలు రావాల్సి ఉన్నాయి, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మనకున్న అందుతున్న అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక 79% వరకు పోలింగ్ అయినట్టు మనం చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కనుక మొత్తం ఈ జిల్లాకి సంబంధించి చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే కనుక అత్యధికంగా స్థానాలు కైవసం చేసుకుంటుందో ఆ పార్టీయే రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తూ ఉంటుంది. దాంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ తూర్పుగోదావరి జిల్లా మీద అందరి దృష్టి ఉంది, అన్ని పార్టీల దృష్టి ఉంది. అభ్యర్థులు కూడా ఇక్కడ ఎవరు నెక్కబోతారనే ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు ఈ నిన్న జరిగినటువంటి ఎన్నిక కూడా సాదాసీదాగా జరగలేదు. ఎవరు గతంలో ఎలక్షన్ అయిపోయినా లేకపోతే ఎలక్షన్ 2 రోజుల ముందు ఏ పార్టీకి అవకాశం అవుతుందని చెప్పి ఈజీగా అంచనా వేసే అవకాశం ఉండేది. ఈసారి ఆ అవకాశం మాత్రం ఎక్కడా లేకుండా పోయింది. ఓటర్ ఎక్కడ తన యొక్క నిర్ణయాన్ని బయటికి బహిర్గతం చేయలేదు, కేవలం ఓటు ద్వారానే సైలెంట్గా వేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధాన పార్టీలైనటువంటి టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కూడా నువ్వు నేను అన్న విధంగా 19 నియోజకవర్గాల్లో పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సైలెంట్ ఓటరు ప్లస్ ఏమో యువత కూడా పెద్ద ఎత్తున జనసేనకి మద్దతు పలికారా అనే ఊహలు, అంచనాలు కూడా ఈ యొక్క సర్వేలు బట్టి ద్వారంగా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక జిల్లాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ మాత్రం మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చాంశనీయమైంది. మరోవైపు మనం చూడొచ్చు ఏదైతే ప్రధాన పార్టీలైనటువంటి కేంద్ర పార్టీలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కనీసం జిల్లాలో ఎక్కడ పోటీని ఇచ్చినట్టు, కనీసం ఆ పార్టీలకు ఓటేసినట్టు దాఖలాలు కూడా ఎక్కడ మనకు కనబడలేదు. చాలా విచిత్రం ఏంటంటే గతంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. నామరూపాలు లేకుండా కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా పోయిన సంఘటన ఉంది. ప్రస్తుతం బీజేపీ కూడా దాదాపు ఆ పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. ఎక్కడా కూడా జిల్లాలో బీజేపీ క్యాండిడేట్ కానీ లేకపోతే బీజేపీకి మద్దతుగా ఓటర్గా కానీ ఎక్కడ మాట్లాడినట్టు మనకు ప్రస్తుతం ఉన్నంత వరకు అంచనాలకు కనబడలేదు. అయితే భవిష్యత్తు ఏంటన్నది 42 రోజుల తర్వాత తెలియనుంది. అయితే ప్రస్తుతం అయితే కనుక ఈ స్ట్రాంగ్ రూములకు సంబంధించి నిన్న రాత్రి 3 గంటల వరకు పెద్ద ఎత్తున
ఆర్టీసీ బస్సుల్లోనూ పలు రకాల గవర్నమెంట్ వెహికల్స్లోనూ ఆ యొక్క ఈవీఎంస్ని తీసుకొచ్చి లోపల భద్రపరచడం జరిగింది. పటిష్టమైన సీల్ వేసి అలాగే లోపల పెట్టిన తర్వాత కూడా మొత్తం బయట సీల్ వేశారు. పార్టీ అభ్యర్థులు అలాగే అధికార యంత్రాంగం మొత్తం అందరి సమక్షంలో వాటిని సీల్ వేయడం జరిగింది. భద్రతా దళాలు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నాయి. ప్రస్తుతం అయితే కనుక సీసీ కెమెరా వ్యవస్థలో నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కమాండ్ కంట్రోల్ రూమ్, కలెక్టరేట్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కనెక్ట్ చేశారు. చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే స్పందించే విధంగా భద్రతా బలగాలు ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క ఏదైతే స్ట్రాంగ్ రూముల్లో జేఎన్టీయూ కావచ్చు, లేకపోతే రంగరాయ మెడికల్ కావచ్చు, లేకపోతే ఐడియల్ కాలేజీలో కావచ్చు, ఏదైతే ఈవీఎంలు భద్రపరిచారో అక్కడ చాలా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంది. అంజలి. రైట్ దత్తు, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్